రాత్రి పడుకునే ముందు కొద్దిగంతా మీ జుట్టుకు అప్లై చేసుకోండి. నిద్రలోనే జుట్టు పెరుగుతుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ రెమెడీతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, హెయిర్ సిల్కీ స్మూత్గా ఉంటుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. మరి లేట్ ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది స్వచ్ఛమైనది, ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె. కొబ్బరి తీసుకొని తయారు చేసినటువంటి కొబ్బరి నూనె అండి. ఇక కొద్దిగంత గోరింటాకు, అలాగే కరివేపాకు, అలాగే వేపాకు, మెంతులు, కలోంజీ సీడ్స్, అలాగే కలబంద తీసుకుంటున్నానండి. నేను 1 by 1గా మళ్ళీ యాడ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా వీటన్నింటినీ కూడా నీటితో శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను మళ్ళీ 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో గోరింటాకు, అలాగే అవిసె గింజలు, మెంతులు, కలోంజీ సీడ్స్, కలబంద, సో వేపాకు, తులసాకు, వీటన్నింటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇక కలబందను ఈ విధంగా సైడ్ ఉన్నటువంటి ముళ్ళు తీసి స్కిన్ తీయనవసరం లేదండి, కచ్చా పచ్చాగా దంపేసుకోండి. ఇక ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ఒకటి స్టీల్ పాత్ర తీసుకోవాలండి. డస్ట్ ఏమీ లేకుండా, తడి ఏమీ లేకుండా నీట్గా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కలోంజీ సీడ్స్, మెంతులు, అవిసె గింజలు, కలబంద, అలాగే కరివేపాకు, వేపాకు, ఉల్లిపాయ, అలాగే గోరింటాకు, మందారమాకు, వీటన్నింటిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగంత మందారం పువ్వుల పౌడర్ తీసుకోండి. లేదంటే మీ దగ్గర మందారం పువ్వులు ఉన్నట్లయితే మందారం పువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఇక ఇందులోకి కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నేను 1 లీటర్ రెడీ చేస్తున్నా. సో 1 లీటర్ మెజర్మెంట్స్ చొప్పున చూపిస్తున్నా. అన్నీ కూడా సాధారణంగా మనకు అందుబాటుగానే ఉంటాయండి. కరివేపాకు మన దగ్గర ఉంటుంది, వేపాకు, తులసాకు, అలాగే కలోంజీ సీడ్స్, మెంతులు, అవిసె గింజలు, సో మందారం పువ్వులు ఉన్నట్లయితే మందారం పువ్వులు, లేదంటే మందారం పువ్వుల పౌడర్ మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. అలాగే మందారం ఆకులు, వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకటి ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయ పైనటువంటి పొట్టు కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, కావాలంటే మీరు ఒక పేపర్లో నోట్ చేసుకోండి. మెంతులు తీసుకోవాలండి, కొద్దిగని అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ విత్తనాలు తీసుకోవాలండి. అదేనండి కలోంజీ సీడ్స్ తీసుకోవాలి. కలోంజీ సీడ్స్ని ఉల్లిపాయ విత్తనాలు అని అంటారు. అలాగే వేపాకు, ఒక గుప్పెడు వేపాకు, గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు మందారమాకు, అలాగే ఒక గుప్పెడు గోరింటాకు తీసుకోండి. గుప్పెడు అంటే ఎక్కువ కాదండి, వీడియోలో నేను చూపించాను కదండి, ఆ మాత్రం అయితే సరిపోతుంది. సో ఇందులోకి మందారం పువ్వులు ఉన్నట్లయితే మందారం పువ్వులు యాడ్ చేసుకోండి. మందారం పువ్వులు లేవు అనుకున్నట్లయితే మందారం పువ్వుల పౌడర్ దొరుకుతుంది. లేదంటే మందారం ఆకులు వేసాం కాబట్టి సరిపోతుందండి. ఇక చిన్నది కలబంద తీసుకోవాలండి. 1 లీటర్ క్వాంటిటీకి చూపిస్తున్నానండి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా. ఇక ఖచ్చితంగా ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా రెడీ కావాలంటే స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత సిమ్లో ఉంచేసుకోవాలండి. ఆయిల్ మరి నల్లగా అవ్వద్దండి, ఆయిల్ మాడిపోకూడదు. మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసామో అవన్నీ అసలు మాడకూడదండి. వీటిలో ఉన్నటువంటి పోషకాలు చక్కగా ఆయిల్కి కలిస్తే సరిపోతుంది. సో కరెక్ట్గా రెడీ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదండి. సో నేను ఆల్రెడీ చాలామందికి రెడీ చేసి పంపిస్తున్నా. కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అడగండి, నేనే రెడీ చేసి పంపిస్తాను. కాల్ చేయదండి, ఓన్లీ మెసేజెస్. సో ఇక 2 సార్లు ఫిల్టర్ చేసుకోవాలండి. టీ స్ట్రైనర్తో ఒకసారి, కాటన్ తోటి ఒకసారి. ఆల్రెడీ నేను 5 లీటర్స్ రెడీ చేశానండి మీకు చూపించడం కోసం అని చెప్పి. ఇప్పుడు నేను 1 లీటర్ రెడీ చేస్తున్నా. ఇది సరిపోదండి. ఏ రోజుకి ఆ రోజు నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తా. ఆయిల్స్, అలాగే సోప్స్ అన్నీ కూడాను చాలా లిస్టే ఉందండి మన దగ్గర. అన్నీ స్వయంగా నేను తయారు చేసినవి, బయట ఎవరితోనూ తయారు చేయించినవి కాదు. ఇక ఈ విధంగా గంటెతోటి కొద్దిగా తీసుకుంటూ వడగట్టేసుకోండి, ఈజీ అవుతుందండి. ఇక ఈ పిప్పి అంతా కూడాను మొక్కలకు మంచిగా పనిచేస్తుందండి. లేదంటే అంతా మిక్సీ పట్టేసి హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోండి. సో ఇదంతా కూడా ఒక 40 నుంచి 45 నిమిషాల తర్వాత మీరు తలంటి స్నానం చేయొచ్చు. మాకు అంత సమయం ఉండదు అనుకుంటే మొక్కలకు వేసేయండి, చాలా మంచిదండి. నూనె వడగట్టిన తర్వాత వచ్చినటువంటి ఈ పిప్పి అంతా కూడాను మంచిగా మిక్సీ పట్టేసుకొని, మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగంత బియ్యం కడిగినటువంటి వాటర్ యాడ్ చేసుకోండి. అన్నం వండుతున్నప్పుడు బియ్యం కడిగినటువంటి నీటిని ఫస్ట్ సారి వాష్ చేసినటువంటి నీటిని పడేసి రెండవసారి వాష్ చేసినటువంటి నీటిని ఒక గిన్నెలోకి కొద్దిగంత సేకరించుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ పేస్ట్ని మెత్తగా మిక్సీ పట్టేసి హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోండి. 40 నుంచి 45 నిమిషాలు ఉంచుకొని తర్వాత
మీరు తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి తలంటి స్నానం చేసేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. సమయం లేదంటే ఈ పిప్పి అంతా మొక్కలకు వేసేయండి. మొక్కలు కూడా చాలా ఏపుగా పెరుగుతాయి. సో ఇక ఆయిల్ అయితే మనకు 70% రెడీ అయిందండి. ఇంకా ఇందులోని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. సో సెకండ్ టైం నేను కాటన్ తోటి ఫిల్టర్ చేస్తానండి. అప్పుడు క్లియర్గా వస్తుంది ఆయిల్ ఎలాగొస్తుంది అన్నది నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక ఇందులోకి కొద్దిగంత ఆముదం తీసుకోవాలండి. మంచిది తీసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలండి. ఇక ఇందులోకి ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలి. విటమిన్ ఈ వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి తీసుకుంటున్నా ఎందుకంటే ఈ ఆయిల్లో చాలా పోషకాలు ఉన్నాయి ఆల్రెడీ. సో ఇక ఇందులోకి చిన్న కప్పు వరకు బాదం ఆయిల్ తీసుకుంటున్నానండి. బాదం ఆయిల్ మన హెయిర్కి చాలా పోషణ ఇస్తుందండి. సో నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పి టైంపాస్ కాస్ట్ చేయొద్దండి. సో మీకు జెన్యున్గా కావాలనుకున్నట్లయితే ఆయిల్ మేము రెడీ చేసుకోలేము, మాకు అంత సమయం ఉండదు అనుకున్నట్లయితే సో ఇంకా మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ కలిపి కూడా లిస్ట్ ఉంది, నేను పంపిస్తాను. మీరు కావాలంటే నేను కొరియర్ చేస్తానండి మీ అడ్రస్కి. అది కూడా మీ అడ్రస్ అంతా క్లియర్గా పంపించాలి. పిన్ కోడ్ ఇలా మీరు ఇవ్వలేదంటే కొరియర్ రిటర్న్ బ్యాక్ వస్తుందండి. నేను పంపించింది తిరిగి నాకే వస్తుందన్నమాట. సో మీ నేమ్, మీ అడ్రస్ అలాగే పిన్ కోడ్ అంతా కరెక్ట్గా నాకు సెండ్ చేశారంటే వాట్సాప్లో మీకు ఆయిల్ 2 to 3 డేస్లో వస్తుంది. సో చాలామంది తీసుకున్నారండి. దాదాపుగా 1000 మందికి పైగానే తీసుకున్నారు. ఇంకా తీసుకుంటున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఒకసారి తీసుకున్న వారు కంప్లీట్ అయ్యింది. మళ్ళీ తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో ఇక్కడంతా నరకల్లాగా కనపడుతుంది కదండి, అదంతా మనం మందారం పువ్వు పౌడర్ వేసాం కదండి, అదండి. సో మందారం పూల పౌడర్లో ఉన్న పోషకాలు అనేవి ఆయిల్కి వచ్చేసి ఉంటాయి. ఇక ఆ పిప్పి అంతా కూడా రాకుండా నేను సెకండ్ టైం మళ్ళీ ఫిల్టర్ చేస్తానండి. సో చూస్తున్నారు కదండి ఎంత క్లియర్గా ఉందో. ఆయిల్ అనేది అసలు బ్లాక్‌గా అవ్వద్దండి. చాలా శుభ్రంగా చేయాల్సి ఉంటుంది. చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను, నల్లగా ఉంటుంది. అల్యూమినియం పాత్రలో చేస్తారు. ఒకేసారి ఆకులన్నీ ఫంగస్ వచ్చి ఉంటుంది. అంతా కుప్పలు కుప్పలుగా వేసి చేస్తూ ఉంటారు. నేను ప్రతిరోజు చేసినా సరే ప్రతి వాటికి నేను స్టెయిన్‌లెస్ స్టీలే వాడతానండి. విత్ గెంటెతో సహా, టీ స్ట్రైనర్‌తో సహా, ప్లేట్స్‌తో సహా, నేను తయారు చేసేటువంటి కడాయితో సహా నేను వేరొకరితోటి నేను పోల్చట్లేదు. కానీ మనం ఇంట్లోకి ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అందరికీ అలాగే చేయాలనేది నా ఉద్దేశం అండి. ఇక ఇది లడిగా అంటారు. ఇది మనము బాటిల్స్‌లోకి ఫిల్ చేసుకోవడానికి ఉపయోగించేది. దీంట్లోని మళ్ళీ నేను సెకండ్ టైం ఫిల్టర్ చేసేటప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఇంట్లో రెడీ చేసుకున్నా కూడా మీకు యూజ్ అవుతుందని. టీ స్ట్రైనర్ పెట్టేసి దాంట్లోని కాటన్ పెట్టేసేయండి. పలుచగా కాటన్ పెట్టేసి వడబోసేయండి. క్లీన్‌గా వస్తుందండి. ఎంత నీట్‌గా వస్తుందంటే అంత నీట్‌గా వస్తుంది. ఆయిల్ అనేది చాలా ప్యూర్‌గా వస్తుంది. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్టీ బాటిల్స్‌లో ఫిల్ చేసేసుకోండి. అది కూడా చల్లగా అయిన తర్వాతనే ఫిల్ చేసుకోవాలి. చల్లగా అయ్యేంత వరకు ఇలాగే ఉంచేసేయండి. నేను యూజ్ చేసినటువంటి బాదం ఆయిల్ ఇదండి. జుట్టు సిల్క్‌గా ఉండడానికి అలాగే సాఫ్ట్‌గా ఉండడానికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. లేదా మీరు వేరే బాదం ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలనేది లేదు. ఏమంటే సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది కాబట్టి బాదం ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. సో కావాలనుకున్నట్టయితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదంటే ఈజీగా మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో ఈ ఆయిల్‌ని ఖచ్చితంగా వారానికి 2 సార్లైనా అప్లై చేసుకుంటూ ఉండండి. రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. లేదంటే 2, 3 రోజుల పాటు తల మీద అలాగే ఉంచుకోవచ్చండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలనేది ఏం లేదండి. నైట్ అప్లై చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. లేదంటే 2, 3 రోజుల పాటు అలాగే ఉంచుకోవచ్చండి. పర్లేదు. ఖచ్చితంగా వారానికి 2 సార్లైనా అప్లై చేసుకోండి. మీరు కావాలంటే 3 సార్లైనా తలకు మెండుగా అప్లై చేసి మసాజ్ చేసేయండి. సో ఇలాగ మీరు తరచూ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందండి. ఇందులో ఏమేమి యాడ్ చేశాను అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంటే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.